వేదికను అలంకరించిన పెద్దలు, మన అందరికీ పెద్ద దిక్కైన వ్యక్తి. నేను ఎలక్షన్లో కూడా పోటీ చేస్తున్నప్పుడు గత అనుభవాలు 2 సార్లు నాకు ఉన్నది. ఏమైంది, కావాల్సినంత ఓట్లు రాకుండా మొదటిసారి పోటీ చేసినప్పుడు 3వ స్థానంలో ఉన్నాను, 2వసారి పోటీ చేసినప్పుడు 2వ స్థానంలో ఉన్నాను. ఈసారి మాత్రం 1వ స్థానంలో వస్తానని అనే నమ్మకానికి కూడా లక్ష్మీనగర్ బస్తీ వాసులు మరియు లక్ష్మీనగర్కి పెద్ద దిక్కైన వ్యక్తి మన అశోక్ అన్న ఈసారి నీకు సపోర్ట్ చేస్తానని నేను గెలిపించే వారికి వద్దని కూడా చెప్పిన వారికి, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రావణ్ గారికి, కృష్ణ యాదవ్ అన్న గారికి, సంజీవ్ గారికి, ప్రసాద్ అన్న గారికి, ఆనంద్ అన్న గారికి, మన డైనమిక్ లీడర్, మన ఎలక్షన్లో గెలిచి మరి ఓటింగ్లో గెలిచిన వ్యక్తి గాంధీ కాలనీ సురేఖమ్మ గారికి, ధనుశ్రీ గారికి, శ్యామన్న గారికి, వినోద్ అన్న గారికి, వేదికను అలంకరించిన ధనుశ్రీ గారికి, వెంకటేశ్వర గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మా అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ, ఎలక్షన్లో సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు కూడా మీ అందరికీ మీ ఆశీర్వాదంతో సాధ్యమైంది కాబట్టి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. లక్ష్మీనగర్లో నేను మొదటిసారి చాలా సంవత్సరాల కింద కూడా వాటర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మీటింగ్ పెట్టాను. చర్చా వేదిక అని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టాను. అప్పుడు చాలా మందికి వాటర్ బిల్లులు ఎక్కువ వచ్చి ఒక్కొక్కరికి 20,000 30,000 రూపాయల బిల్లు వచ్చినప్పుడు కూడా నేను మీ గురించి కంటోన్మెంట్ బోర్డులో పోరాటం చేసి అందరికీ బిల్లులు తక్కువ చేసి అందరికీ నీళ్ళు ఇప్పించినా కూడా ఆ రోజులలో దానికి సహకరించిన మా పద్మమ్మ చెల్లెకి, మా అక్క అనురాధమ్మకి, వారిద్దరు వచ్చి చెప్తేనే ఆ రోజు ఈ బస్తీకి వచ్చి నేను అందరితోటి మాట్లాడి కంటోన్మెంట్ బోర్డు దాకా వెళ్ళి మాట్లాడితే ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఫస్ట్ విజయం అది. ఏ పని పట్టుకున్నా కూడా సాధ్యమైంది. అదే మాదిరిగా రామ్నగర్ కూడా వెళ్ళినప్పుడు కూడా వాటర్ వస్తలేదు, కనెక్షన్లు కట్ చేసిరు. అక్కడికి వెళ్ళి ప్రతి విషయంలో కూడా నాకు బస్తీ సమస్యల అవగాహన ఉంది, మీ అవసరాల అవగాహన ఉంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆనంద్ అన్న గారు కంటోన్మెంట్ వ్యాప్తంగా మనం ఎక్కడెళ్ళి చూసినా కూడా ఎక్కువ శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. చాలామంది చదువుకోవాలనుకున్నా కూడా స్కూల్స్ ఉన్నా కూడా సరైన సౌకర్యాలు లేక, సరైన ప్రోత్సాహం లేక చదవలేకపోతున్నారు. ఎవరైనా ప్రోత్సహించి వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే మంచిగా చదువుకుంటే మంచి తెలివి పెరుగుతుంది, ఉన్నత స్థాయికి వెళ్తారు. చాలామంది ఇక్కడ నేను మహిళలతో కూడా, మా అమ్మలని అక్కలతో మాట్లాడినప్పుడు కూడా మా జీవితాలు కూడా ఇదే పరిస్థితులు ఉంది, కనీసం మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలని చాలామంది 1 to 1 మాట్లాడినప్పుడు చెప్పారు. నేను చాలాసార్లు ఆలోచించిన, నేను ప్రభుత్వాలు ఏది వచ్చినా కూడా రోడ్ల గురించి ఆలోచిస్తారు, నీళ్ళ గురించి ఆలోచిస్తారు, ఈ డ్రైనేజ్ గురించి, లైట్ల గురించి ఆలోచిస్తలేరు. కానీ మా కుటుంబం, మా కంటోన్మెంట్ కుటుంబం, మా అక్క చెల్లెలు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, వాళ్ళ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలనేది ఆలోచనతోటి చాలా మంది నిపుణులతో కూడా మాట్లాడాను. ఈ పేదరికం నిర్మూలన కావాలంటే ఏం చేయాలని. మహిళలు ఏమైనా ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం నిర్మూలన అవుతుంది. కుటుంబంలో పుట్టి భర్తనే పనిచేస్తే ఈ రోజు నడుస్తున్న కాలంలో అన్ని ఏది కొనబోయినా కూడా పిరమున్నది. ఏదైనా ఒక భర్తతోటే సాధ్యం కాదు. ఇంటిలో మహిళలు కూడా ఏదైనా చేసినప్పుడు బాగుంటుంది. ఆర్థికంగా ఎదిగినప్పుడు, ఆర్థికంగా బలపడినప్పుడు కుటుంబాలు బాగుంటుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. సమాజం అంటే మన కంటోన్మెంట్లో ఉన్న మహిళలందరూ సంతోషంగా ఉంటే అన్ని విధంగా మంచిది అవుతుంది. అంటే అప్పుడు అందరితో మాట్లాడి మహిళా ట్రైనింగ్ సెంటర్ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నేను స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి మొదలై నేను ఫస్ట్ సారి మనం సంజీవయ్య నగర్లో మొదలు పెట్టాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క మహిళలు స్పందన చూసి ప్రతి బస్తీలో కూడా అందరు అడిగారు మాకు మహిళా ట్రైనింగ్ సెంటర్లు అవసరమని. చాలామంది కుట్టు మిషన్లే నేర్చుకున్నారు కాబట్టి కొంతమంది మన బస్తీలకు వచ్చినప్పుడు మగ్గం వర్క్ అడిగారు అని. అందరైతే కుట్టు మిషన్లు నేర్చుకున్నారు, మాకు మగ్గం వర్క్ కావాలంటే కూడా నేను ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీకు మగ్గం వర్క్ కూడా కొంతమందికి నేర్పించగలిగాను. ఈ విధంగా ప్రతి విషయం నేను నా కళ్ళతోటి మన బస్తీ ఇంటి సమస్యలు కావచ్చు, పరిస్థితులని తెలుసు కాబట్టి ఏదైనా మార్పు రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిస్తేనే నేనేమన్నా చేయగలుగుతానని ఈ రోజు నా మనసులో ఉన్న మాట ఇంకో విషయం చెప్తాను.
నేను పార్టీలు మారినప్పుడు నాకు కూడా విసుకొచ్చింది, నా మీద నాకు కూడా అసహనం వచ్చింది. ఏందిరా నువ్వు ఏం చేస్తున్నావు, ఈ పార్టీలు మారుతున్నావు, అందరు నీ గురించి ఇట్లా పార్టీలు మారుతారని చెప్పుకుంటారు అనేసి 3 రోజులు బయటికి రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో మనం జాయిన్ అయినప్పుడు 3 రోజులు వచ్చి ఇక పోయినా మనసు ఒప్పుతలేదు. కానీ ఏమైనా చేయాలంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వంలో గెలిస్తేనే ప్రతి ఒక్క కుటుంబ సమస్యలు పరిష్కారం అయితే మన బస్తీల అవసరాలు కూడా తీర్చగలుగుతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో జాయిన్ అయినా. కానీ అర్థం చేసుకోలేరు కదా చాలా మంది, ఎందుకంటే మిగతా 2-3 పార్టీలు కూడా ఉన్నాయి రోడ్డు మీద. వాళ్ళు ఏం చేస్తారు, అదే రోజు కాల్ చేస్తారు, ఏమనేసారు పార్టీలు మారుతూ. ఎవరైనా ఎమ్మెల్యే అయితే వాళ్ళ బాధ్యత ఏంది, నా కుటుంబం కంటోన్మెంట్ కుటుంబం, నా కుటుంబం బాగుండాలంటే గవర్నమెంట్ ఉంటే ఎక్కువ నిధులు వస్తుంది, ఎక్కువ కోఆర్డినేషన్ ఉంటుంది, ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి మహిళలకు సాధికారిత గురించి గవర్నమెంట్ నుంచి లోన్లు ఇప్పించవచ్చు. ఈ రోజే ప్రభుత్వం డిక్లేర్ చేసింది 1,00,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మీ మహిళలందరికీ లోన్లు ఇస్తారని కూడా డిక్లేర్ చేశారు. రోజుల నుంచి నేను ఏదైతే కంటోన్మెంట్ ప్రజల సమస్య చూసినా సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఖచ్చితంగా ఏదైతే మీకు హామీలు ఇచ్చానో ఎలక్షన్కి ముందు ఏదైతే అవసరాలు ఉందో మీది ప్రతి ఒక్క అవసరం తీర్చాలని సభాముఖంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాను. మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారే మన ఎంపీ ఉండే కాబట్టి మన స్థానిక సమస్యల మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది. వారు ఎలక్షన్ గెలవంగానే నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీ కంటోన్మెంట్లో మీరు అందరికి చెప్పాలమ్మా, మీ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళందరికీ నీటి సమస్య ఉంది, ఈ నీటి సమస్య పరిష్కరించడానికి మొదటి సంతకం చేయాలి గణేష్ అని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ కంటోన్మెంట్ బోర్డు ఉన్నందుకు చాలా విధంగా డెవలప్మెంట్ అయితలేదు. అన్ని విధంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వెనుక పడిపోతున్నారు. సిటీలో వేరేలాగుంది పరిస్థితి, మన కంటోన్మెంట్లో వేరేలాగుంది పరిస్థితి. కాబట్టి వారు 2వ లెటర్ నన్ను ఏం అడిగారంటే, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలనేది కూడా ఇంకో లెటర్ను సైన్ చేసి పంపించాలని కూడా అడగడం జరిగింది. 3వ విషయానికి వస్తే పట్టాలు కూడా మీ అందరూ ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. మీరు ఎల్లప్పుడూ ఇదే మాదిరిగా నన్ను ఆశీర్వదించాలి, ఆదరించాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ముఖ్యంగా అందరు విజయ సభ అంటే నేను కృతజ్ఞత సభ అని చెప్తున్నాను. ఎందుకంటే 54,000 మంది నాకు ఓటేసి నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అంత ఆషామాషి కాదు. ఈరోజు నేను అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్న కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఉట్టి 119 మందికే ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి, అడుగు పెట్టడానికి అధికారికంగా అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను పదే చెప్పిన, అసెంబ్లీకి వెళ్తే మీ సమస్యలు ప్రస్తావిస్తా, మీ సమస్యలు పరిష్కరిస్తా, గౌరవించే విధంగా, ఆనందించే విధంగా నేను మెదులుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తూ, ఇదే విధంగా అందరూ ఇప్పుడు సహకరించాలని, ముఖ్యంగా శ్రావణ్ గారు కూడా ఎలక్షన్కి నాకు బాగా సహాయం చేసి గెలవడానికి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా అన్న కృష్ణ యాదవ్ అన్న గారిని చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు పిలిచిరు, రండి అంటే లేచేశారు. మా తమ్మునికి సపోర్ట్ చేస్తా, ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుండు, ఈయన వస్తే ఏదైనా చేస్తారని నా మీద నమ్మకంతో నాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు. కష్టపడ్డ వాళ్ళకి అందరికీ నా జీవితం రుణపడి ఉంటుందని సభాముఖంగా చెప్తూ, అంత చక్కటి అందరినీ కలవడం నాకు ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. వేరే పార్టీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మాకు సహకరించారు కాబట్టి హ్యాపీ టీం కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన మా వినోద్ అన్న వారి టీం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క